అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడ నన్ను ఉంటదా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడి చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్ గా కోర్టుకు ఈడిస్తా, డిఫమేషన్ సూట్ వేస్తా, మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా దించిచ్చినవా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా? నువ్వు చెప్పు, పెట్టు, అసెంబ్లీ మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా.